వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పబ్లిక్‌కి ఓపెన్ అవ్వకుండానే ఊడిపోయిందని చాలామంది వీడియోస్ అండ్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ జరిగిందేంటంటే పబ్లిక్‌కి ఓపెన్ చేసే ముందు ఒకసారి బ్రిడ్జ్‌ని పీరియాడిక్ చెకింగ్ చేసుకొని పబ్లిక్ ఓపెన్ చేయాలి అనే ఉద్దేశంతో వర్కర్స్ బ్రిడ్జ్ ఫ్రంట్ పార్ట్‌ని డిస్మాంటిల్ చేసి చెక్ చేస్తున్నారు. స్క్రీన్‌లో కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు వర్కర్స్ డిస్మాంటిల్ చేస్తున్న టైంలో తీసిన వీడియో ఇది. దీని తర్వాత వెళ్ళిన కొంతమంది ఓపెన్ చేయకుండానే బ్రిడ్జ్ ఊడిపోయిందని వీడియోస్ తీసి ఫాల్స్ అప్డేట్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ ఎలాంటి మిస్హ్యాప్ జరగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. 2 సేఫ్టీ బోట్స్ అండ్ లైఫ్ సేవింగ్ గార్డ్స్ మీతో ఉంటారు. ఐ రిక్వెస్ట్ ఫెలో వైజాగ్ పేజెస్ టు వెరిఫై ద ఫ్యాక్ట్స్ బిఫోర్ పోస్టింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ ప్లాట్ఫామ్స్. మీరు పోస్ట్ చేసే ఇలాంటి అన్వెరిఫైడ్ అప్డేట్స్ వల్ల మన వైజాగ్ సిటీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పబ్లిక్ ఓపెన్ చేసిన ఎవ్రీ 10 to 15 days కి పీరియాడిక్ చెకింగ్స్ జరుగుతాయి. అప్పుడు కూడా ఇలా డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా వీడియోస్ తీసి ఇలా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారేమో అని ముందుగా అప్డేట్ చేస్తున్నాం. సంక్రాంతికి ఓపెన్ అవ్వాల్సింది ఎన్నో హర్డిల్స్ దాటుకొని ఓపెన్ అవ్వబోతున్న టైంలో ఇలాంటి ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తే మేనేజ్మెంట్ కూడా డిస్కరేజింగ్ గా ఉంటుంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పబ్లిక్ కి 1 or 2 days లో ఓపెన్ అవ్వచ్చు. ఓపెనింగ్ డేట్ మన